హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం అనంతపురంలోని S2 సినిమాస్ దగ్గర ఉన్నామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ముందు మనకు శాంతి థియేటర్ అని పిలిచేవాళ్ళు. ఈ థియేటర్ని కొత్తగా రెనోవేట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి థియేటర్ సుధా థియేటర్ అండి. సో మొత్తం ఈ థియేటర్స్ని S2 సినిమాస్ అని ఇప్పుడు పిలవడం జరుగుతుంది. సో అల్లు అర్జున్ గారు నడిచేవంటి పుష్ప 2 మూవీ ఈరోజు రిలీజ్ అయిందండి. పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సభలో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ పుష్ప 2 మూవీ పబ్లిక్ అండ్ ఫ్యాన్స్కి ఏ విధంగా అనిపిస్తుంది, పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ మాట్లాడి తెలుసుకుందాం. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరి చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. రండి బ్రో, చెప్తారా అండి, రివ్యూ చెప్తారా అండి? ఎలా ఉంది సినిమా? బాగుందా? అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. పుష్ప 1 బాగుందా, ఇది బాగుంది? బాగుంది. సో డైరెక్షన్ ఏ విధంగా ఉంది? సుకుమార్ మార్పుంది. మిగతా అందరు ఆర్టిస్ట్ యాక్టింగ్ ఎలా ఉంది? రష్మిక మందన గారు సో నచ్చింది. పార్ట్ 3 కోసం వెయిటింగ్. ఎలా ఉంది అన్న సినిమా? బాగుందా? ఎలా ఉంది బ్రో సినిమా? బాగుందా? ఎలా ఉంది బ్రో చెప్పండి. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే చింపేశాడు బ్రో. మామూలుగా అయితే అనుకోవాలా ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంటాయని, కానీ ఎక్స్పెక్టేషన్ కి మించి ఉంది. కానీ చూడొచ్చు బ్రో, బాగుంది సినిమా. అలాగే కొత్త థియేటర్ లో చూసారు కదా, శాంతి రెనోవేషన్ చేశారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది బ్రో. సౌండ్ థియేటర్ నా ఎలా ఉంది సినిమా? బాగుందా? చెప్పండి. రా రచన, నా సినిమా ఎట్లా ఉంది? నా సినిమా ఎట్లా ఉంది చెప్పండి. ఎలా ఉంది అన్న సినిమా? ఎలా ఉంది అక్క? సూపర్. ఎలా ఉంది అక్క? సినిమా బాగుందా? ఎలా ఉంది సినిమా? సినిమా ఎలా ఉంది? సినిమా ఎట్లా ఉంది అన్న? బాగుందా? ఎలా ఉంది? మొత్తం ర్యాంపులు తెగనరికినాడు. అమ్మవారి చీరలు ఎవరు చేయలేదు యాక్టింగ్, ఎవరు చేయలేరు. పుష్ప 3 కోసం ఎలా వెయిట్ చేస్తాం? ఫుల్ వెయిట్ చేస్తాను. ఎప్పుడు వస్తుందో అయితే తెలియదు. మాకు డేట్ తెలుసనే కోరుతున్నాం. ఓకే, ర్యాంపులో నరికినాడు. ఓకే. బాగుందా సినిమా? రా చెప్తారా ఎలా ఉంది సినిమా? సినిమా ఎలా ఉంది బ్రో? బాగుందా? అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఎక్సలెంట్ అన్న. పుష్ప 1 కి దీనికి ఎలా అనిపించింది? ఇచ్చి పడేస్తున్నా. అలాగే ఇప్పుడు మన అనంతపురంలో శాంతిని రెనోవేట్ చేశారు కదా, మీరు చూసి వస్తున్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది అన్న. బాగుంది. బాగా ఉంది. స్క్రీన్ క్వాలిటీ కానీ సౌండ్ కానీ ఇట్స్ గుడ్ అన్న. ఇంటీరియర్ అంతా బాగుంది. ఎలా ఉంది సినిమా? బాగుందా? బాగుంది. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది అన్న సినిమా? బాగుందా? ఎలా ఉంది సినిమా అన్న? ఎలా ఉంది సినిమా? సూపర్ సూపర్. అక్క ఎలా ఉంది సినిమా? అన్న సినిమా ఎలా ఉంది? ఎలా ఉంది? క్లైమాక్స్ ఎలా ఉంది బ్రో సినిమా? సూపర్ ఉంది. చెప్పండి బ్రో, ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ కూడా అంతే ఏం లేదు. సెకండ్ హాఫ్ అంత ఏం లేదు. పుష్ప 1 కి దీనికి ఎలా? పుష్ప 1 లో 50% కూడా లేదు. అవునా? 2 ఫ్లైట్ సీన్లు తప్ప సినిమా అంతా వేస్ట్. సినిమా బాగుందా? అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలా ఉందన్న? సినిమా అయితే సూపర్ అన్న. శ్రీవల్ ఒక ఫోటో అడిగిందని స్టోరీ వద్దు, మనకి స్టోరీ వద్దు. సినిమా ఎలా ఉంది? సూపర్. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. ఫెంటాస్టిక్. ఓకే. నెక్స్ట్ చూడాలి. ఇప్పుడు ఇంకా చూసే పోతున్నారా? సెకండ్ షో. సో శాంతి రెనోవేట్ చేశారు. చాలా బాగుంది. చాలా బాగుంది. ఏసీ ఫ్యాన్స్ అన్ని బాగుంది. సో ఏమనుకుంటున్నారు? సాంగ్స్ బాగుంటాయని కోరుకుంటున్నాను. సాంగ్స్ మామూలుగా అంటే బాలే ఉన్నారు కదా, మీకు ఎలా అనిపించినాయి సాంగ్స్? మాకు బాగుంటుంది. మీరు విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? బాలే అంటున్నారు కదా, బాగున్నాయా?
సో కొంతమంది థియేటర్ లో చూసిన వాళ్ళు అయితే బాగున్నాయి అంటున్నారు. పట్టించుకుని సినిమా చూడాలన్నా అంతే. సో ఎవరిని పట్టించుకోకుండా సినిమా చూడాలి. మీరంతేనా? సినిమా అయితే ర్యాంప్ ఉంది, ఆల్రెడీ చూసాను. మీరు చూసారు. సో ఎలా అనిపించింది అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. యాటిట్యూడ్ అయితే అసలు తగ్గలే. సుకుమార్ గారి డైరెక్షన్ ఇబ్బంది లేదు, భారీ చేశాను. ఎందుకంటే నేను దాంట్లో వర్క్ చేశాను పుష్ప 2లో, నాకు తెలుసు అనమాట సినిమా. అలాగే మళ్ళా మిగతా అందరు ఆర్టిస్టుల యాక్టింగ్ ఏ విధంగా ఉంది? రష్మిక మందన గారు కానీ, రష్మిక మందన, మొత్తం సునీల్ బాబు గారు ఉన్నారు, జగపత్ బాబు కూడా ఉన్నాడు. సో అసలు యాక్టింగ్ అయితే బాగా ఇరగదీశాను. ఫహద్ ఫాసిల్ గారు ముఖ్యంగా, ఆయన యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది, పర్లేదు. టోటల్ గా అందరు యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ అంటే రష్మికది, అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే ఇరగదీశాడు, ర్యాంప్ పెట్టేశాడు అసలు సినిమాలో. టోటల్ గా మనకి డిఎస్పీ సాంగ్స్ ఎలా అనిపించినాయి? పర్లేదు, బాగుంది. బీజిఎం సాంగ్స్, అల్లు అర్జున్ గారు, రష్మిక గారి డాన్స్ సాంగ్స్ బాగున్నాయి. కిసిక్ కిసిక్ సాంగ్ అది కూడా వదిలినప్పుడు బాగాలేదు. అది మీరు థియేటర్ లోకి వెళ్తే అసలు హైలైట్ ఉంటది. మామూలుగా ఈ బయట ఉండడం కంటే థియేటర్ లో సినిమా చూసి ఉంటే హైలైట్ ఉంటది. బీజిఎం అంతా బాగా, బీజిఎం అయితే సూపర్ కొట్టారు. కంగువా కంటే ఇదే బెటర్, ఎందుకంటే పుష్ప 2 బాగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది. ఎమోషన్స్ అన్ని ఎమోషనల్స్ ఉన్నాయి. అండ్ యాటిట్యూడ్ అయితే ఇరగదీశాడు అల్లు అర్జున్. పుష్ప 3 కోసం ఏమైనా చూపించారా? అదేం పుష్ప 3 కోసం అదేం చూపించారు. టోటల్ గా ఒక మాటలో చెప్పాలంటే పుష్ప 2 చూడాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సినిమా చూడాలనుకునే వాళ్ళకైతే చూడొచ్చు, బాగుంది సినిమా అయితే 100% చూడొచ్చు. నెక్స్ట్ చూడాలి, ఇప్పుడు ఇంకా చూడలేదు. చూసే పోతున్నారా? సెకండ్ షో. సో శాంతి రెనోవేట్ చేశారు, చాలా బాగుంది, చాలా బాగుంది. ఏసీ ఫ్యాన్స్ అన్ని బాగుంది. సో ఏమనుకుంటున్నారు? సాంగ్స్ బాగుంటాయని కోరుకుంటున్నాను. సాంగ్స్ మామూలుగా అంటే బాలే ఉన్నారు కదా, మీకు ఎలా అనిపించినాయి సాంగ్స్? మాకు బాగుంటది. మీరు విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? బాలే అంటున్నారు కదా, బాగున్నాయా? బాగుంటుంది. సో కొంతమంది థియేటర్ లో చూసిన వాళ్ళు అయితే బాగున్నాయి అంటున్నారు. పట్టించుకుని సినిమా చూడాలన్నా అంతే. సో ఎవరిని పట్టించుకోకుండా సినిమా చూడాలి. మీరంతేనా? సినిమా అయితే ర్యాంప్ ఉంది, ఆల్రెడీ చూసాను. మీరు చూసారు. సో ఎలా అనిపించింది అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. యాటిట్యూడ్ అయితే అసలు తగ్గలే. సుకుమార్ గారి డైరెక్షన్ ఇబ్బంది లేదు, భారీ చేశాను. ఎందుకంటే నేను దాంట్లో వర్క్ చేశాను పుష్ప 2లో, నాకు తెలుసు అనమాట సినిమా. అలాగే మళ్ళా మిగతా అందరు ఆర్టిస్టుల యాక్టింగ్ ఏ విధంగా ఉంది? రష్మిక మందన గారు కానీ, రష్మిక మందన, మొత్తం సునీల్ బాబు గారు ఉన్నారు, జగపత్ బాబు కూడా ఉన్నాడు. సో అసలు యాక్టింగ్ అయితే బాగా ఇరగదీశాను. ఫహద్ ఫాసిల్ గారు ముఖ్యంగా, ఆయన యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది, పర్లేదు. టోటల్ గా అందరు యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ అంటే రష్మికది, అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే ఇరగదీశాడు, ర్యాంప్ పెట్టేశాడు అసలు సినిమాలో. టోటల్ గా మనకి డిఎస్పీ సాంగ్స్ ఎలా అనిపించినాయి? పర్లేదు, బాగుంది. బీజిఎం సాంగ్స్, అల్లు అర్జున్ గారు, రష్మిక గారి డాన్స్ సాంగ్స్ బాగున్నాయి. కిసిక్ కిసిక్ సాంగ్ అది కూడా వదిలినప్పుడు బాగాలేదు. అది మీరు థియేటర్ లోకి వెళ్తే అసలు హైలైట్ ఉంటది. మామూలుగా ఈ బయట ఉండడం కంటే థియేటర్ లో సినిమా చూసి ఉంటే హైలైట్ ఉంటది. బీజిఎం అంతా బాగా, బీజిఎం అయితే సూపర్ కొట్టారు. కంగువా కంటే ఇదే బెటర్, ఎందుకంటే పుష్ప 2 బాగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది. ఎమోషన్స్ అన్ని ఎమోషనల్స్ ఉన్నాయి. అండ్ యాటిట్యూడ్ అయితే ఇరగదీశాడు అల్లు అర్జున్. పుష్ప 3 కోసం ఏమైనా చూపించారా? అదేం పుష్ప 3 కోసం అదేం చూపించారు. టోటల్ గా ఒక మాటలో చెప్పాలంటే పుష్ప 2 చూడాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సినిమా చూడాలనుకునే వాళ్ళకైతే చూడొచ్చు, బాగుంది సినిమా అయితే 100% చూడొచ్చు. ఫ్రెండ్స్ ఉన్నారు కదా పబ్లిక్ మ్యాటర్లో పుష్ప 2 మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో రోజు చూస్తారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఎవరి ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.